రేవంత్ రెడ్డి సార్ అకౌంట్లో, కేసీఆర్ సార్ అకౌంట్లో పైసలు బంగారం అంతా పోయి మీరు ఇంట్లోకి పోయి బీరువాలు తీసరికి మీ బీరువాకి వస్తాయి. కావాలా? ఒకవేళ ఇట్లా అన్నారనుకో, మీరు ఇంటికి పోయేసరికి మీ బంగారం పైసలు ఖాళీ నా కొండకు వస్తాయి. పైసలు కావాలా అంటారు కదా. మరి రెండు చేతులు పువ్వు ఎట్లా? మీరు కూడా మీ చదువులన్నీ పోతాయి. ఏ గుర్తు? ఏ గుర్తు? అబ్బో గింత భయం ఆయన పైసలు పోతాయని. అబ్బో పువ్వుకి వేస్తారు కదా. మా రుక్మిణమ్మ తెలుసు కదా, తెలుసు కదా. ఇక్కడ మా సంకటి సీరన్న, ఈయన ఇప్పుడు కాదు, ఈయన మీద ఒక 15 సంవత్సరాల క్రితం కేసులు ఉన్నాయి. మీరు కేసులు అంటే వీళ్ళకేం డౌట్ వస్తుందంటే ఇక్కడ కబ్జా చేసిన కేసులు అనుకుంటారు. కాదు 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 మీకోసం కొట్లాడిన కేసులు, విద్యార్థుల కోసం కొట్లాడిన కేసులు, నాతో పాటు కేసులు ఉండే. అప్పటి నుంచి కొట్లాడుతున్నాక ఇంకా పార్టీ జెండా ఎక్కడుంటే అక్కడ పని చేస్తాడు. కాబట్టి ఈయన చాలా మంచి వ్యక్తి. ఈయన బాలన్న ఏడ పని ఇస్తాడు పోతాడు, పని చెయ్యి అంటాడు. అప్పుడప్పుడు చెప్తా, నువ్వు గింత అమాయకంగా ఉండకే. ఇప్పుడాక బాధ చెప్పుకున్నాడా? ఇప్పుడాక కడుపులో బాధ చెప్పుకున్నాడు కదా. ఆయన చెప్పిన మొత్తం పనులు చేయాలంటే నరేంద్ర మోడీ బడ్జెట్ మొత్తం ఇటే పెట్టాలి. చాలా మంచివాడమ్మా. ఈ రాష్ట్రం అంటే రాసిస్తారు, మొత్తం మొత్తం రాసిస్తారు. రాష్ట్రం అంటే నేను చాలాసార్లు చెప్పాను, నువ్వు అమాయకుడు అట్ట నోసపోకు నువ్వు అని చెప్పిన. వీళ్ళిద్దరి మీద జాగ్రత్త కబ్జా చేసిన కేసులు ఉన్నాయా? ఉన్నాయా? చెప్తలేరు గట్టిగా. వీళ్ళిద్దరు జాగ్రత్త కబ్జా చేసి జైలుకి పోయినరా? పోయినరా? ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఓటు వేస్తారా? మీరు వేస్తారా? ఇజ్జత్ పోతుంది, బయట పోతే. బయట మీరు పోతారనుకో, మేము ఫలానా రేగుర్తోళ్ళం, ఇట్లా మేము ఈ వాడోళ్ళం, మేము ఫలానా వ్యక్తులకు ఓటు వేస్తామంటే చిచి చిచి గలగట్టేసారా, జైలుకి వెనుక ఓటేస్తారా అంటారు. అన్నారా? వాళ్ళు ఏం చేసారు? ఘనకారం చేసారా? మీ జాగాలు కబ్జా చేసుకుని పేదల్లో జాగాలు కబ్జా చేసే, ప్రభుత్వ భూములు కబ్జా చేసే. అవునా కదా? ఇంటి ముందర కంకర కుప్ప కనబడితే ఒట్టు పైసలే. ఇంటి ముంగట ఇసుక కుప్ప కనబడితే ఒట్టు పైసలే. ఈ జాగ్రత్త, ఈ పక్క జాగాలో మీద తెల్ల పేపర్ మీద అగ్రిమెంట్ రాసుడు. ఈయన పర్మిషన్ కోసం పోతే, ఈ జాగా నీది కాదయా, పక్కోళ్ళదట, నాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చిర్రు, నీకు పర్మిషన్ కావాలంటే పక్కోళ్ళు నొప్పి అంటే 5 లక్షలు అంటాడు. గటువంటి వాళ్ళని ఏం చేసింది తెలుసా? నేను ఏం చేసినా తీసుకుపోయి లోపల వేయించిన. నేను గటువంటి పేదోళ్ళ జోలికి వచ్చి ఒప్పుకోనక్క. నేను పేదోళ్ళ జోలికి వచ్చి పేదోళ్ళ ఆస్తులు కొల్లదొప్పుతా అంటే నేను అస్సలు ఒప్పుకోను. అందుకే ఇలా ఇద్దరిని తీసుకొచ్చి మీ ముంగట నిలబెట్టిన. సీనన్నకు పోటీ చేసే అవకాశం లేదు. వాళ్ళ భార్య గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది కాబట్టి వాళ్ళ అమ్మని తీసుకొచ్చి, అత్తమ్మని తీసుకొచ్చి ఇలా రుక్మిణమ్మని మీ ముందు పెట్టినాం. ఇలా ఓటు వేస్తారా? వేస్తారా? పోయినసారేమో గంగుల కమలాకరణ చెప్తే ఓటు వేస్తారు. ఏమైనా నచ్చినాయా? వీళ్ళకి రోడ్డు ఒక రేకుర్తి నుంచి చింతకుంట దానిక, ఈ యూనివర్సిటీ రోడ్డు దానిక ఈ పైసలు ఎవరిచ్చారు? లైట్లు పైసలు ఎవరిచ్చారు? ఎవరిచ్చిరో? నరేంద్ర మోడీ ఇచ్చారు. ఇచ్చినా లేదా? ఈ లైట్ల పైసలు ఇచ్చిండు మోడీ గారే. అవునా? అలా శాతవనకల్లా రోడ్లు వేయించినాం, ఆ లయన్స్ క్లబ్ హాస్పిటల్ దిక్కు రోడ్ వేయించినాం. ఇట్లా రోడ్లు అన్ని కరీంనగర్కి అంతకుముందు రేకుర్తి అంతకుముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది? అవునా కాదా? ఇగో ఈ బుక్ చదివిరా? వచ్చిందా? బుక్ వచ్చిందా? చదివిరా? సప్పగున్నది కవికి, ఇంత సప్పగున్నది. ఈ మా బాలన్న మా మా రేకుర్తులు బాగా లొల్లిగొడుతున్నా, జోష్ ఉన్నారన్న, పండ్లు పట్టపొట్ట వస్తున్నా అన్నాడు. ఈ బుక్ చదివిరా లేదా? అయితే ఇట్లా నూరి కూడా ఇట్లా నూరి, ఇట్లా అంటే సగం చదివినట్టు. చదివిరా లేదా? మరి 1400 కోట్ల రూపాయలు పట్టుకొచ్చిన కళ్యాణ్, 1400 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చి ఈ కరీంనగర్ రోడ్లన్నీ నేను పట్టుకొచ్చి ఇక బుక్ కొట్టించి మీ దగ్గర పంపిస్తే ఈ రోడ్లన్నీ అయినాయి. నేను మళ్ళీ మనము మోడీ గారికి వస్తే చెప్పింది మోడీ గారు, కరీంనగర్లో మళ్ళా మా రుక్మిణమ్మను మా బాలన గెలిపిమని చెప్పు, ఇంకా పైసలు ఇస్తా అని పడు. మీకు నీళ్ళు వస్తున్నాయా? మీకు లైట్, మీ గల్లీలలో రోడ్లు ఉన్నాయా? ఇంకా ఉన్నాయా? మోరీలు ఉన్నాయా? గుళ్ళున్నాయా? ఇక్కడ కమ్యూనిటీలకు 8 కమ్యూనిటీలకు నేనే పైసలు ఇచ్చినాక, నేనే ఇచ్చిన. ఇలా అట్లా కాదక, ప్రభుత్వ పాఠశాలలో చదివే 10th అమ్మాయిలకు అబ్బాయిలకు పాపం
ఎవరు పేదోళ్ళు చదువుకుంటారు, అవునా కాదా? ఇక పేదోడు డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, కలెక్టర్ కావాలి, ఎస్పీ కావాలి అనుకోవద్దా? కానీ పాపం స్కూల్లో పిల్లలకు, అమ్మాయిలకు, అబ్బాయిలకు స్కూల్కి పోవడమే కష్టం. ఊర్లో బస్సులు ఉండయి, ఆటోలో వేసే స్తోమత ఉండి పుట్టగడవనే కష్టం, ఆటోలో పోవడం కష్టం. నాకు అధికారులు చెప్పారు, సార్ చాలామంది చదువుకోవడానికి ఇబ్బంది పడుతుంది సార్ అంటే, అక్క 10వ తరగతి పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో చదివే 10వ తరగతి అమ్మాయిల అబ్బాయిలకు 20,000 సైకిల్ ఇచ్చినక్క. నేను 20,000 సైకిల్ ఇచ్చిన, ఒక్కొక్క సైకిల్ 5,000 రూపాయలు. ఇలా వచ్చే నెల ఇక 3 నెలల్లో 9వ తరగతి పిల్లలు కూడా సైకిల్స్ ఇస్తా. ముస్లిం ఉర్దూ మీడియం స్కూల్లో మొత్తం బుర్కా వేసుకుని అమ్మాయిలందరూ కూడా సంజయ్ భాయ్ సాబ్ జిందాబాద్, మోడీ జిందాబాద్ అనుకుంటా సైకిల్లో మొత్తం తిరిగిరక. ఇలా మళ్ళీ అడిగిన, సార్ ఎగ్జామ్ ఫీజు కూడా కట్టలేని పరిస్థితున్నారంటే, ఇలా పిల్లల పరీక్ష ఫీజు 15,000 మంది కూడా ఇలా నేనే నా జీతం నుంచి కట్టి పరీక్ష ఫీజు కట్టాక నేను చేసింది గిది, నేను చేసిన అభివృద్ధి గిది. ఈ రోడ్లు చూసి మాకు ఓట్లేదు. ఇలా 1,400 కోట్ల రూపాయలు కదా. మొన్న 134 కోట్ల రూపాయలు పట్టుకొచ్చినాక కొబ్బరికాయ కొట్టిన. దేనికోసం అంటే నీళ్ళ కోసం 134 కోట్ల రూపాయలు పట్టుకొచ్చిన. ఇక్కడ నిన్న కాక మొన్న 50 కోట్ల రూపాయలు పట్టుకొచ్చిన. ఆ 50 కోట్లలో 2,94,00,000 అంటే దాదాపు 2 కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ చేసిన. రాత్రి మా వాళ్ళకి చెప్పిన, ఇవాళ మేము గెలిచినాక వాళ్ళిద్దరు గెలిచిన వెంటనే టక్కన 2 కోట్ల రూపాయలు కొబ్బరికాయ కొడతా. నేను ఈ 2 కోట్ల రూపాయలు 1,94,00,000 రూపాయలను నేను ప్రమాణం చేసి చెప్తున్నా, మీకు శాంక్షన్ చేసిన. టెండర్ అయిపోయింది, కాంట్రాక్టర్ కూడా అయిపోయింది. ఇవాళ వీళ్ళిద్దరు గెలిచాక ఫస్ట్ కొబ్బరికాయ ఆ రోడ్లకు కొడతా. 1,94,00,000 ఇందులో వచ్చిన పైసలు మీకు. మీరు ఓటు వేయకముందే 1,94,00,000 రూపాయలు ఇచ్చిన. అంతకుముందు 134 కోట్ల రూపాయలు వస్తాయి. మరి మీ పైప్ లైన్ ఎదురు నేను ఇచ్చిన పైసలు దేనికోసం అంటే నీళ్ళ కోసమే పైసలు ఇచ్చిన. మరి ఏడవే పైసలు. ఇక మీరే తప్పు చేస్తున్నాక ఏం చేస్తున్నారంటే, ఇలా కేసీఆర్ సార్ 11 సంవత్సరాలు ఒక్క పైసా ఇవ్వలే. వాళ్ళు చేసిన పని ఏంది? గివే కబ్జాలు చేసుడు. ఈ గంగుల కమలాకరణ గెలిపించిన వాళ్ళు సగం మంది చేరిపోయారు, సగం మంది కబ్జాలు చేసి చేరిపోయారు, సగం మంది వేరు. ఇవ్వాలి మళ్ళీ వాళ్ళకి ఎట్టుకెడిచారు. మరి ఆ ఇష్ట చూడక ఉండాలి, పోటీ చేసే చూడక ఉండాలి. అంటే పబ్లిక్ అంతా పిచ్చోళ్ళం అయింది మనం అన్న. అంటే దొంగతనం చేసినా, లంగతనం చేసినా, జైలుకి పోయినా, ఏం చేసినా కూడా ఓట్లు వేస్తామైంది. వేస్తారా? పైసలు ఇస్తారా? సంపాదించి ఇస్తారా? ఇవాళ వాళ్ళేమో 11 సంవత్సరాలు ఏం చేయలే. వీరు మొన్ననేమో మా కోర్టు అంటే వేరే కాంగ్రెస్కు గుద్దు రాలేదా? అబ్బో 2,500 వచ్చినాయా? మీ అకౌంట్ చూసుకో, టిక్ 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 మన అకౌంట్లో చూసుకోండి. వచ్చినాయా? మరి ఓటు గుర్తురు వాళ్ళకి వస్తే 2,500 ఇచ్చిర్రా? మరి 4,000 రూపాయలు ఆసరా పెన్షన్లు ఇచ్చిర్రా? తులం బంగారం ఇచ్చిర్రా? కిలోలు మెరుతులు చూడు మెడలలో, ఒక్కొక్కరు మెడలలో. వాళ్ళకి ఇచ్చుడుగా ఇద్దరుగా పోగా కొంగులు కప్పుకోవడం గుంజుకోపోతారు వాళ్ళు. మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? మరి స్కూటీలు వచ్చినాయా? స్కూటీలు మరి నేను సైకిల్ ఇస్తా అని చెప్పలేక ఇచ్చిన, అవును కదా? మరి రేవంత్ రెడ్డి సార్కి స్కూటీలు ఇస్తానని ఇచ్చిండా? మీ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలే కదా? ఎక్కడి నుంచి ఇస్తాడక్క? ఆయన ఢిల్లీ పోయి ఏం చెప్పిండు తెలుసా? నన్ను కోసుకొని వండుక తిన్నా నా దగ్గర 1 పైసలు అంటున్నాడు. నన్ను కోసుకొని వండుక తిన్నా 1 పైసలు అంటున్నాడు. ఇంకేం చెప్పినంటే, నేను ఢిల్లీ పోతున్నా, ఊకే ఢిల్లీ పోతున్నాడ చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళకి చూస్తున్నాడు. నేను ఢిల్లీ పోతే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళకి పైసలు ఇస్తారా? ఈ 2 సంవత్సరాలు 1 పైసా ఇవ్వలే. మీరు ఓటు వేయకముందే 2 కోట్ల రూపాయలు ఇచ్చిన. మరి 2 సంవత్సరాలు 1 పైసా ఇవ్వని వాళ్ళు మళ్ళీ ఇస్తారా? మరి మీకు నీళ్లు కావాలి, మీకు రోడ్లు కావాలి, మీకు మోరీలు కావాలి, అవునా కాదా? మరి కావాలంటే రేవంత్ రెడ్డి సార్ పైసలు ఇవ్వంటున్నాడు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు నా ఇక్కలేరు, నా అక్కలేరు, నా గర్కా, నా ఘాట్కా అయిపోయిందా? ఇక కమలాకరణ బయటకు వెళ్తలేడు, ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తాడు. వేస్తే అందరూ అడుగుతున్నాడు, ఏమైనా 11 సంవత్సరాలు ఓట్లు వేసుకుంటే ఏమి ఆడతాడట. కాంగ్రెస్ వాళ్ళు వస్తలేరు. ఎందుకంటే 2,500 ఏవి
4000 ఏవి తులం బంగారం అడుగుతారా మీరు అడగారా వాళ్ళు అత్తలేరు ఇవాళ మేము 1400 కోట్ల రూపాయలు ఇచ్చినాం కాబట్టి బాధ్యత గల్లా ఎగిరేసుకొని మీ దగ్గరికి వస్తున్నాం అక్క. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి, ఎప్పుడు మేము మేయర్ గెలవలే. ఈసారి కరీంనగర్లో ఎక్కడ వచ్చినాము సార్ బీజేపీకి మేయర్ ఇచ్చుడే మేయర్ గెలవాలి. మేయర్ గెలిస్తేనే ఢిల్లీ నుంచి పైసలు రేకుర్తి గల్లీకి వస్తాయి, అవునా కాదా? ఇవాళ ముఖ్యమంత్రి పైసలు ఎవరబట్టే మేమేమో ఢిల్లీ నుంచి పైసలు ఇప్పుడు 1400 కోట్ల రూపాయలు ఇచ్చాం అలాగా. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పైసలు ఎక్కడి నుంచి తెస్తాడు చెప్పుడు మీరు? మరి ఎట్లా మీరు రోడ్లు ఎట్లా మీ మోరీలు ఎట్లా, మీకు నీళ్ళు ఎట్లా మరి? సార్ నేను ఇస్తా కానీ రేవంత్ రెడ్డికి వేస్తే ఇది కాంగ్రెస్ చేయికి వేస్తే ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు మీ ఇంటి పన్ను పెంచుతారు, మీ నల్లా పన్ను పెంచుతారు, మీ కరెంటు ఛార్జీలు పెంచుతారు. అవి సరిపోకుంటే రోడ్డు మీద మీరు నడితే కూడా మీకు ట్యాక్స్ వేస్తాడు. పెంచనియా ఇక మరి ఆ రోడ్ ఇప్పుడు 1400 కోట్ల రూపాయలు పట్టుకొస్తాయి, 130 కోట్ల పట్టుకొస్తాయి. నిన్నగాక మన 50 కోట్లు పట్టుకొచ్చి మీ ఈ 2 డివిజన్లకు 2 కోట్ల రూపాయలు ఇస్తే కొబ్బరికాయలు కొట్టండి. ఎక్కడ ట్యాక్సులు పెంచినా మరి ట్యాక్సులు పెంచకుండా ఢిల్లీ నుంచి పైసలు తీసుకొచ్చే పువ్వు గుర్తుకేస్తారా? రేపు ట్యాక్సులు పెంచే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా? ఒక్కసారి ఆలోచించండి. ఇక బీఆర్ఎస్ వాళ్ళు గెలవని తెలుసు, వాళ్ళు 4 గెలుస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు 9 గెలుస్తున్నారు. మొత్తం పువ్వు గెలుస్తున్నది. ఇలా మా బాధ ఏంటంటే మాకు అబద్ధాలు ఆడరాదే, దొంగ హామీలు ఇరాదే, మోసపూరితమైన మాటలు చెప్పరాదే, మీరు నమ్మరా? వాళ్ళు ఊరుచుకుంటా మాట చెప్తే గుద్దుతిరి కదా అవుట్ అయిపోయాయి. ఇప్పుడు ఢిల్లీ నుంచి పైసలు తెచ్చేది మేమే. ఇప్పుడు ఒక శాస్త్రం ఉంటుంది కదా, వడ్డించేటోడు మనోడైతే ఆ బంతిలో చివరికున్న లడ్డు వస్తుందట, అవునా కదా? పైసలు ఇచ్చేది మేమే, ఓటు అడుగుతూ వరకు మీకు ఏం పైసలు రాకపోయాయి. ఇలా మేయర్ మేము గెలుస్తున్నాం అక్క. ఇంట్లో 2 కొడుకులు ఉంటారు, 2 కొడుకులు తల్లికి ఏమనుకుంటుంది? పెద్ద కొడుకు ప్రేమ ఉంటే మెల్లగా వెనకకెళ్ళి పైసలు ఇస్తుంది, అవునా కాదా? చిన్న కొడుకు ప్రేమ ఉంటే మెల్లగా వెనకకెళ్ళి పైసలు ఇస్తుంది, అవునా కాదా? ఇలా మాకు ఉంటుందా కూడా? మేయర్ మేము గెలుస్తున్నాం, పక్కా గెలుస్తున్నాం, ఏం అనుమానం లేదు. మేయర్ గెలిచినాక ఇక్కడ మా రుక్మిణమ్మను, ఇక్కడ మా బాలను గెలిపారనుకోండి, ఇక్కడ వేరే పార్టీలను గెలిపిస్తే అక్కడ మేయర్ వాళ్ళు మేమే. మరి మీకు ఎదిగిస్తే పైసలు మేమనుకుంటాం, మా పార్టీ వాళ్ళకు వీళ్ళు ఓట్లు వేయలే, వీళ్ళకు మోరీలు ఎందుకు ఇవ్వాలి, మోరీలు ఎందుకు కట్టాలి, రోడ్లు ఎందుకు నీళ్ళాగి నీళ్ళాగి వాటర్ ఆగి ఏం కాదు వాటర్ ఆగి పోయి నీళ్ళు తీసుకోపో లేచి ఏం కాదు. నీళ్ళు ఏమో జల్దీ ఒక 5 నిమిషాలు కంప్లీట్ చేస్తాను. నీళ్ళు తీసుకోపో కార్లో కూర్చోబెట్టు. కాబట్టి ఇవాళ మేము పన్నులు పెంచాం, మేము పన్నులు పెంచకుండా పైసలు తీసుకొస్తాం. అక్కడ మేము గెలుస్తున్నాం. మేము గెలిస్తే మా రుక్మిణ మా సీనియర్ ఒప్పుకుంటాడా? ఇప్పుడు మా బాధాలని చెప్పిండు కదా, అన్న నాకు ఓటేసి పైసలు ఇయ్యే మోర్లు కట్టాలి, రోడ్లు వేయాలి, లైట్లు పెట్టాలి, సీసీ కెమెరా పెట్టాలి, నీళ్ళు ఇవ్వాలని చెప్పి లొల్లి పెట్టి పైసలు కూడా కడతారు. వేరే పార్టీలకు ఓటేస్తే పైసలు రావు. కాబట్టి మీరు మా మాట నమ్ముర్రి, మీకు పైసలు ఇప్పించే బాధ్యత మాది. ఇక మా ముస్లిం అక్కలు ఉన్నారు. ఇలా మోడీ సార్ ఏం చేసేది అక్క, 3 తలాక్ను రద్దు చేశారు. పాపం ఇలా ముస్లిం మహిళలు ఇలా వాళ్ళు ఎక్కడో పెళ్లి చేసుకున్నాక దుబాయ్లో ఉంటారు, వాళ్ళు మస్కట్లో ఉండి తలాక్ అంటే వీళ్ళ బతుకులు బర్బాద్ అవుతున్నాయి. పాపం పిల్లలు వాళ్ళకు కన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు భారమై ఇవాళ వాళ్ళు మొత్తం నరక యాతన అనుభవిస్తున్నారు ముస్లిం మహిళలు. తలాక్ అంటే కథం అవుట్, వాళ్ళ జీవితాలు నాశనం, వాళ్ళ జీవితాలు. మోడీ సార్ చేసి లేదు తలాక్ అనే ప్రసక్తి లేదు, ముస్లిం మహిళలు బాగుండాలి, ఈ తలాక్ సిస్టమ్ వద్దని చెప్పి మొత్తానికి తీసేస్తే ఇలా తలాక్ కేసులు తక్కువైనాయి. ఇలా
లేకుంటే వాట్సాప్ చేస్తే తలాక్ 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 కానీ పిల్లలకు భారమై వాడేమో 2 పెళ్లిళ్ళు చేసుకుంటాడు. వీళ్ళ బతుకులు మాత్రం బర్బాద్ అవుతాయి అక్క. నా దగ్గరికి చాలా మంది వస్తారు ముస్లిం మహిళలు, అన్న మా మసీదు తలాక్ 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 అన్నారన్న, మా బిడ్డ జీవితం నాశనమేదన్నా, 4 పిల్లలన్న వాళ్ళకు, ఈ పిల్లల్ని ఎట్లా చదవాలన్నా? ఆ పిల్లతో పోయి తల్లిదండ్రులకు ఉంటుంది, తల్లిదండ్రులకే ఆరోగ్యం బాగుంటుంది. ఈ అమ్మాయి వాళ్ళ పిల్లలు ఆ తల్లిదండ్రులు సాధుడు చాలా కష్టమవుతుంది అక్క. అందుకే త్రిపుల్ తలాక్ రద్దు చేసి ఇలా ముస్లిం మహిళలను ఆదుకున్న వ్యక్తి నరేంద్ర మోడీ. ఇవాళ అందుకే ఎక్కడ చూస్తాం ముస్లిం మహిళలందరూ నో డౌట్ మేము పార్టీకి ఓటేయం, మేము వేసేది ఓన్లీ పువ్వు గుర్తుకు మాత్రమే ఓటేస్తామని చెప్పి ఇలా దేశం మొత్తం వారణాసిలో 2000 మంది ముస్లిం మహిళలు 2000 మంది ముస్లిం మహిళలు మోడీ సాబ్ ఫోటో పెట్టుకొని జై మోడీ అనుకుంటే 3 రకం ముస్లిం మహిళలు ఇవాళ. కాబట్టి దయచేసి ఆలోచించండి, మీకు ఎండ కొడుతుంది. ఇలా మీ అమూల్యమైన ఓటును 11వ తారీఖు ఓట్లు వేస్తారా? నేను మళ్ళీ చెప్తున్నాక, నేను మీకు అభివృద్ధి చేయాలంటే ఇప్పటికే పైసలు బాగా పట్టుకొచ్చిన, ఇలా వీళ్ళిద్దరిని గెలిపిస్తేనే, లేకుంటే జైలుకి పోయిన వాళ్ళకి గెలిపిస్తే బయట పోతే మీరు ముఖమెత్తుకొని తిరగలేరు. పైసలు ఇచ్చిరాళ్ళు ఇచ్చిరా ఇస్తారు పోయినాక వస్తారంట వాళ్ళు. తీసుకుంటారా? ఇట్లా అంటారు వాళ్ళ సగం తీసుకుంటారా? పువ్వు తీసుకోవాలా, పువ్వు గుద్దాలంట. వ్యాన్ డ్రైవర్ చెప్తున్నాడు, నేను చెప్పిన ఆయనకి ఇప్పుడు కాదక్క. పువ్వు ఏమవారిది? పువ్వు ఏమవారు? మన పైసలు కావాలవద్దా? ఇప్పుడు మీరు ఇంట్లో గృహప్రవేశం చేస్తారు, సత్యనారాయణ వ్రతం చేసుకుంటారా? అయ్యగారు ముందొచ్చి గోడకి ఏం రాస్తారు? స్వస్తిక్ రాస్తారు, అవును కదా? స్వస్తిక్ అంటే ఏంది? శుభ సూచకం, అవును కదా? మీరు పోయినసారి బ్యాలెట్లో ఒత్తిడి బటన్, సార్ బ్యాలెట్ ఇయ్యరు, మీ చేతికి పేపర్ ఇస్తారు, దాని మీద కమలం ఉంటుంది, అమ్మవారి కమలం పేపర్ ఇస్తారు, మీ చేతికి ఒక స్వస్తిక్ ముద్ర ఇస్తారు. ఆ ముద్రను తీసుకుపోయి ఏం చేయాలి? కమలం మీద వేయాలి. వేస్తే ఏమన్నట్టు? మీరు అమ్మవారికి పువ్వు ఇచ్చినట్టు, మీకు శుభం కలగాలని చెప్పి మీరు కోరుకున్నట్టు, అవునా కదా? ఇట్లా ఎక్కువ పువ్వులు అని చెప్పి టక్క గుద్దారు, ఒకటేసారి గుద్దాలి, అవునా కదా? ఒక్కసారి గుద్దితే అప్పుడు అమ్మవారికి మీరు పుష్పం ఇప్పుడు వేస్తారు చూడు. ఇక అబ్బో, పోయి ఇంట్లో బీరువాలు చూసుకొని పొట్టు పైసలు ఉంటాయి, లేకుండా మాత్రం మా బాలను మా సీననే బండి సంజయ్ చెప్పిండు, మా బీరువాల పైసలు ఇంకా రాలే కదా అనేరు, వట్టిగా జోగేస్తాను నేను. మరి ఓటు వేస్తారు కదా, ధైర్యంగా ఓట్స్ కదా పక్క. మళ్ళీ రేపటి నుంచి వచ్చి మాయమాటలు నమ్మి పైసలు తీసుకొని అటు ఓటేస్తారా? ఏరు కదా పక్క. అక్క 2,40,000 ఇల్లు ఇచ్చినా, మీకు ఇల్లు వచ్చినా ఎవరికైనా? గజం జాగిచ్చినా? మరి కాదు, పోటీ చేస్తడమో మీకు గెలిపించడమో ఎకరాలకు కబ్జా అయ్యేవటే, అవును కదా? గా సమ్మక్క సారల దగ్గర ఆ వెంకటేశ్వర కానీ నీళ్లు లేవు. మా సాయేడి బోరింగ్ వేస్తే ఏడు మామూలు సాయేడి బోరింగ్ వేస్తే నువ్వు బండి సంజయ్ దగ్గర బోరింగ్ వేస్తావా అని చెప్పి ఆయన కొట్టి పోలీస్ కేసు పెట్టించారు, మీద కేసు పెట్టించారు. ఇప్పుడు పెట్టిమని అందుకే ఎవరు కబ్జా చేసినా అందరు లోపడించండి, మినిస్టర్ అయినాక అందరు లోపడించిన. గడ నీళ్ళు లేవు, అన్నీ చేస్తా కదా నమ్ముండి. మీకు నీళ్లు పైప్ లైన్ మామూలు గెలిపి పైప్ లైన్ వేస్తా, మీకు అన్ని రోడ్లు వేస్తా, మీకు ఇండ్లు ఇప్పిస్తా, మీకు జాగాలు ఇప్పిస్తా. ఇలా రేగుర్తుల పరిస్థితి ఏంటంటే ఎవరి జాగా ఎవరి పేరు మీదో ఎవరికి గ్యారంటీ లేని పరిస్థితి. రిజిస్ట్రేషన్లు అవుతలేవు, జాగాలకు లోన్లు వస్తలేవు, ఇల్లు కట్టుకుందామంటే లోన్లు వస్తలేవు, ఇండ్లకు పర్మిషన్లు వస్తలేవు, కొందామంటే కొనరాదు, అమ్ముదామంటే అమ్మరాదు. కాబట్టి ఆ సమస్యను ఈసారి మేయర్ అయితే నేను పరిష్కరిస్తాను. ఆ రిజిస్ట్రేషన్ సమస్యను అక్కడ మొండోని నేను ఎవరికి భయపడటం కాదు. నా మీద 109 కేసులు ఉన్నాయి. కేసీఆర్ నా మీద 109 కేసులు పెట్టాడు, దొంగ కేసు, కబ్జా కేసులు కాదు, మీకోసం కొట్లాడత కేసు పెట్టారు నా మీద. టీవీలు చూస్తారు కదా, నేను ఏదో భయపడా, నేను అంత అమ్మవారిని నమ్ముకొని ఉంటాను. నేను కక్క చచ్చిపోయేటోనే పైదాకా పోయి కింద దాకా వచ్చిన, గుండెపోటు వచ్చి పైదాకా పోయి మా అమ్మని పిలిచి
నీ కొడుకు వేండు అంటే మా అమ్మ ఏడ్చుకుంటూ కూర్చున్నది. మళ్ళా పైదానికి వస్తే అట్లా డోర్లు పనిచేసారు. ఎందుకంటే రేకుతులకు సేవ చేయాలని బాగా నాకు ఉంది కాబట్టి మీ దానికి మళ్ళీ వచ్చింది. అవును కదా, సావుకే భయపడలే వీళ్ళకు భయపడతాను నాకే. నేను సావేనను చూసి భయపడ్డది, ఆ సావేనను చూసి భయపడ్డది. అవునా కదా, మీకు సేవ చేసే అవకాశం నాకేండి. ఆ రిజిస్ట్రేషన్ సమస్యను నేను పరిష్కరిస్తా. మీ జాగలకు నేను గ్యారంటీ, మీ జాగలకు నేను గ్యారంటీ. ఇక్కడ గంజాయి దందాన్ని బంద్ చేస్తా. పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు. గంజాయి దందాన్ని బంద్ చేస్తా. అక్రమ దందా ఎవరైతే కబ్జాలు చేస్తుండో ఒక్కొక్కరిని రోడ్ల మీర్చి పోలీసులు చేసి ఈ పంత మన పంపిస్తా. మీ జాగలకు, మీ ఆస్తిపాస్తులకు, ప్రభుత్వ జాగలకు నేను గ్యారంటీ. మీకు ఇల్లు ఇచ్చే బాధ్యత నాది, మీకు రోడ్లు వేయించే బాధ్యత నాది, మీకు నల్లాలు ఇప్పించి నీళ్ళు ఇప్పించే బాధ్యత నాది. మాయమాటలు నమ్మకండి. మా ఇద్దరిని గెలిపిస్తే గెలిచిన తెల్లారి ఆ 2 కోట్ల రూపాయలకు టెండర్ పెట్టినాం. ఆల్రెడీ కొబ్బరికాయలు కొడతాం. ఎవడన్నా కాదు అంటే ఈ చౌరస్తాకు రమ్మని చెప్పండి. మా సీనన్న, మా బాలన్న పేపర్ పట్టుకొస్తాడు, టెండర్ అయిన పేపర్ పట్టుకొస్తాడు, శాంక్షన్ అయిన పైసల పేపర్లు పట్టుకొస్తారు. అప్పుడు వాళ్ళ సంగతి ఏదో చూద్దాం. నేను రెడీ, మీరు రెడీయా? పక్కా? మళ్ళీ రేపు మళ్ళీ మాటలు నమ్మరు కదా. ఏమో అక్క, ఎవరు ఇంత మంచి చెప్తే ఎవరికి నమ్మండి. ఈసారి రమ్ముతారు. ఏడవైనా పువ్వేక, ఏడవైనా గిట్టిన జనం పొట్టు జనం వస్తున్నారు. ఇక జనం వచ్చినాక కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టుడు బంద్ చేసారు. రేవంత్ రెడ్డి సార్ రాలేడికి నిజామాబాద్ వేయండు, మహబూబ్నగర్ వేయండు. వీడికి వస్తే ఎట్లా పువ్వు అంటున్నారు. నేను ముఖ్యమంత్రి నాయన నచ్చక 10 సీట్లు రాకుండా ఇజ్జత పోతుందని చెప్పి ఆ చొప్పదానికి వచ్చిండు. అట్లే వీకినాపా రాలే. రేవంత్ రెడ్డి సార్ గారు నమ్మకం లేదా? కాంగ్రెస్ వాళ్ళకు ఉంటుందా? ఇది 100% మనం అటు ఇటు ఓట్లు చీల్చకండి. ఒక్క దిక్కే పూర్తి కోటేయండి. మీరు ఓట్లేయడంతో పాటు మీ చుట్టాలది అందరిది ఓట్లు వేయించండి. మీరు గృహప్రవేశం చేస్తే పూజ చేసుకుంటే 10 మంది 100 మంది నుంచి భోజనం పెడతారు. అవునా కాదా? అవునా కాదా? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? కమలం పువ్వు, అమ్మవారి పుష్పము 100 మందితో ఓట్లు వేయించండి. మీకు పుణ్యం వస్తుంది, పైసలు బాగా వస్తాయి. ఒక 100 మందితో పూర్తికి ఓటేయించండి, అమ్మవారికి పువ్వు ఇప్పించండి. చేస్తారు కదా. గట్టి ఏ ప్రజలక సకినాలు తిని చేసి అలసిపోయారు బాగా. ఉన్నాయా సకినాలుగా? ఉన్నాయా? ఇంకా నెల రోజులు ఉంటాయి. ఈ మా ఊళ్ళో సకినాలు పెట్టకూరి తిని మన బోరైపోతే వాళ్ళకు నరులకు ఉండదు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. మా ముస్లిం అక్కలు చేస్తారు కదా పక్క. మీరు ఓట్లు అందరితో వేయించాలక్క. ఓకే, జై శ్రీరామ్. నేను 8 అన్ను రాలేదు, నాకు వచ్చినాను. వచ్చిన వాళ్ళందరికీ 5-5 లక్షలు 10-10 లక్షల రూపాయలు కమ్యూనిటీలు ఇచ్చిన అయ్యలేదా? ఇచ్చిన అయ్యలేదా? నువ్వు రా, ఈసారి రా. నువ్వు గెలిపించి అన్నా నేను గెలిపించినా నాకు కమ్యూనిటీలు కావాలని చెప్పాను, నీకు ఇవ్వకున్నాడు. భారత్ మాతాకి. ధైర్యంగా పోతున్నాక మా వాళ్ళు ఇద్దరు ఆశీర్వదించారు, మంచిగా ఆశీర్వదించారు అందరూ మంచిగా. కొంచెం పత్రిక ఇస్తారు. ఎందుకంటే ఈ కబ్జా చేసుకోవడం చూసి మా వాళ్ళు అట్లా కబ్జా ఏం చేయమని చెప్పి మీ ముందు ప్రమాణం చేస్తాం. నమ్ముతారు కదా? చలో బాగా చెప్పండి. అనే నేను నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తానని, దేశం కోసం, సమాజం కోసం, ధర్మం కోసం, ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తానని, గెలిచిన తర్వాత భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతానే తప్ప ఇతర పార్టీల్లోకి వెళ్ళే ప్రసక్తే లేదని, నిరంతరం పార్టీ కోసం నిబద్ధతతో, నిజాయితీతో, అంకిత భావంతో పనిచేస్తానని దైవ సాక్షిగా, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.